కూతురు కదా నువ్వు ఫ్యామిలీకి? ఎస్, ఓన్లీ చైల్డ్, సింహం సింగిల్. యా. అయితే ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు హైదరాబాద్లో? సోలోగా ఫ్యామిలీ. ఎందుకు ఫ్యామిలీతో ఉండడం నీకు ఎప్పుడు ఇష్టం ఉండదని విన్నా? ఎందుకు ఇష్టం ఉండదా? ఎవరు చెప్పారు? విన్నా. ఎంత సుఖం ఉంటుంది తెలుసా ఫ్యామిలీతో ఉంటే. మా నాన్న ఇక్కడ రమ్మను హాస్పిటల్ మూసుకొని, వాడు రాజమండ్రిలో సుఖంగా ఉన్నాడు. వాడా? ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. వాడికంటూ ఒక రొటీన్ ఉంది, శుభ్రంగా సర్జరీలు చేసుకుంటున్నాడు. అండ్ వాడికంటూ ఫ్రెండ్స్ ఉంటారు, ఇమీడియట్గా ఇలా చిటికెత్తి వచ్చేవాళ్ళు ఉంటారు. వాడి లైఫ్ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోరు కొట్టి ఆడు నన్ను దొబ్బి ఇవన్నీ ఎందుకు చెప్పు? వాడి లైఫ్ వాడు స్మూత్గా లీడ్ చేస్తున్నాడు, చేయనివ్వాలి. నేనే షోలు పెట్టుకొని రాజమండ్రి చుట్టుపక్కల, ఈవెన్ ఇఫ్ ఇట్స్ వైజాగ్ ఆర్ కాకినాడ, విజయవాడ, ఈ రేడార్లో ఉన్న షోస్ అన్నీ నేను రాజమండ్రి నుంచి ఆపరేట్ చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 2-3 days గ్యాప్లో ఉన్నా సరే ఆ 2-3 days ఇంట్లో డాడీతో స్పెండ్ చేస్తా. అట్లా వాడిని డిస్టర్బ్ చేయకుండా, వాడు రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా. మొన్న రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు డ్రైవర్ని కంపెనీ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి. అయితే వస్తూ అది తినేటప్పుడు మాట్లాడుతుంటే, సర్జరీ అయిపోయిందా అన్న, ఎంతసేపు పట్టింది అంటే 3 గంటలు కాదు 4 గంటలు పట్టింది అంటే, డాడీది సర్జరీ 4 గంటలు పట్టిందంట. అంటే ఆయనకి అదొక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు, కాన్స్టిపేషన్ లైక్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు డ్రైవరు. ఏందా అనుకుంటే, ఏం బ్రెయిన్ సర్జరీ అంటున్నారు, 4 గంటలు పట్టింది అంటున్నారు, మరి అయినా మీరు హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఏంటండి నాన్నగారి కంటే? అయ్యా, మా నాన్నగారు డాక్టరు, సర్జరీ చేసేటోడు, చేయించుకునేవాడు కాదు. నేనంత హార్ట్లెస్ కాదు. అంటే నీ ఉద్దేశంలో మా నాన్న అక్కడ 4 గంటలు బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటే ఇలా నీతో జోకులు వేస్తూ చిలిపిగా కార్లో వస్తాను అనుకున్నావా? జరిగిందా? అయ్యా, మా నాన్న డాక్టరు, పేషెంట్ కాదు. హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఉంటారు, నర్సులు కూడా ఉంటారు, కాంపౌండర్లు కూడా ఉంటారు. నాకు కింద నుంచి ఒకటి కొడుతుంది, ఒకటి కొడుతుందా? ఇలా అనుకుంటున్నా, చెప్పే అడిగే కాదు. ఏంటి గడ్డం మీసం? పీసీఓడి అప్పుడు వచ్చింది డార్లింగ్. దట్ ఈస్ కరెక్ట్గా ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు పీసీఓడి వచ్చింది. పీసీఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తుంది, జప్పని షూటింగ్. అంటే నాకు అదంతా తెలీదు యాక్చువల్లీ. ఫేషియల్ హెయిర్ మామూలుగా చాలామంది లేడీస్ కూడా థ్రెడ్డింగ్లు చేయించుకుంటారు. వన్స్ ఇన్ 15 days అట్లాగే వెళ్ళి థ్రెడ్డింగ్స్ అది చేయించుకుంటారు మామూలుగా. అయితే చాలామంది లేడీస్కి ఒక 80% to 90% ఆఫ్ ది లేడీస్ హ్యావ్ ఫేషియల్ హెయిర్. కాకపోతే తిన్నుగా ఉంటుంది కొంతమందికి, కొంతమంది తిగ్గా ఉంటుంది. అది ఫేషియల్ హెయిర్ థ్రెడ్డింగ్లు ఇలాంటివన్నీ చేయించుకుంటారు. మనకి డైరెక్ట్గా షూటింగ్లు ఇలాంటివి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనగానే సప్పని మన మేకప్ వీళ్ళ దగ్గర కానీ హెయిర్ స్టైల్స్ కానీ రేజర్ ఉంటుంది, జుబ్బని ఇలా అనేసి వాళ్ళు. అసలు నా ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే, MBA అవ్వగానే గుండు చేయించుకున్నాను. గుండు చేయించుకున్నప్పుడు మొత్తం బ్లేడ్ ఇలా వేసాడు, మొత్తం ఇలా వేసాడు బ్లేడ్. ఆ తర్వాత సైడ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇలా స్టార్ట్ అయింది. మై మామ్ ఆల్సో హ్యాస్ ఫేషియల్ హెయిర్, బట్ షీ ప్లక్స్ ఇట్ అండ్ థ్రెడ్డింగ్ అది చేయించుకుంది. బాగా కనిపిస్తుంది, నాకు ఎక్కువ కనిపిస్తుంది. లేదు, తిరగట్లేదు ఉంది, గట్టిగా ఉంది. అంటే ఈ షూటింగ్ కంటిన్యూటీ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకున్నా. మళ్ళీ వెళ్ళగానే తీయించేసుకుంటాను ఇప్పటికి. అది ఇప్పుడు ఏదో రోల్ ఆన్ లాంటిది వచ్చింది, దాంతో తీసేస్తే అయిపోతుంది. మళ్ళీ బ్లేడ్ పెట్టానంటే నీ సైజ్ వస్తుందేమో అని భయం. చూడు మన ఎంత బాగుంది చూడు. అంటే మరి నేను కూడా ఇలాగ షేవింగ్ లైవ్ చేశాను అనుకో, మరీ హ్యాండ్సమ్గా ఉంటే కష్టం. హీరోకి లెక్క రోల్ అడిగితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది. నాకు మాట్లాడుతుంటే ఇట్టి చట్టి అట్టించి ఇట్టి కనెక్ట్ అయిపోతున్నాను. అది ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి నీ మూవీ, ఇప్పుడు చేయబోతున్నవన్నీ? వచ్చేస్తాయి ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపల వచ్చేస్తాయి. ఒకటి దసరా ఉంది, పెద్ద బ్యానర్స్. పెద్ద బ్యానర్స్ 2 ఉన్నాయి, చిన్న బ్యానర్స్ 2 ఉన్నాయి. నువ్వు చేసిన సినిమా రాంది ఏదైనా ఉందా? ఆలోచించాలి. ఏం గుర్తుండవా? నువ్వు లైఫ్లో నార్మల్ నువ్వు ఎలా ఉంటావు, ఏం జరుగుతుంది?
అంటే ఏం జరిగితే అది జరగననుకుని వెళ్ళిపోతావా? అంతే మరి. ఏమన్నా నీ చేతిలో ఉంటుందా? ఏముండదు. పొద్దున్న అలా లేసావంటే ఓ యువర్ అలైవ్ టుడే, బతికున్నావు నువ్వు అలా. సో ఇవాళ ఏం చేయాలో అని టు డూ లిస్ట్ చూసుకుంటా. నా ఫ్రెండ్స్కి చెప్పేస్తా, అరే 10కి ఫోన్ చేసి నాకు ఇది రిమైండ్ చేయవా అని. మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తా, అరే పలానా డేట్ ఇది అడిగారు ఈవెంట్ మేనేజర్, కన్ఫర్మ్ చేస్తానన్నారు, ఆ డేటు నేను అడగాలి, గుర్తు చేయి నాకు అని చెప్పేస్తా. అట్లా చెప్పేసి పడుకుంటా. ఓకే. పొద్దున్న లేసేనా సరే సరే ఇవన్నీ చెక్ చేసుకుంటాను. పైసలు కాదురా, ఈ డేట్లు ఇవన్నీ చెక్ చేసుకుని ఆ రోజు ఏమన్నా ఇలా షూటింగ్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ ఫాలో అప్ చేసుకొని ఇది చేసుకుంటాం అంతే తప్ప. ఐ హ్యావ్ టు డూ యా. అండ్ దాని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది. ఓకే హూమ్ వి ఐ మీన్ నెక్స్ట్ ఏదన్నా ఇది ఉందా, ఐ హ్యావ్ టు గో అండ్ సిట్ ఇన్ మీటింగ్, లేకపోతే నరేషన్ ఏమైనా వినాలా అట్లాంటి. నువ్వు అమ్మాయి కదా, ఆగు విని పూర్తిగా. మాలేసుకుంటున్నావు తప్పు కాదా? తప్పు ఎందుకు అవుతుంది? అంటే పార్వతీదేవి శివదీక్ష చేయలేదా? 45 ఫస్ట్ స్టార్ట్ చేసిందే పార్వతీదేవి శివదీక్ష చేసింది. అంటే ఇలాగా టాబ్లెట్స్, ప్రాబ్లమ్స్, ఇంజెక్షన్స్ ఇష్యూ అవదా? అంటే యూట్రస్తో నాకు పెద్ద పని లేదు. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది యూట్రస్తో, నాకెందుకు. పెద్ద స్టేట్మెంటే. ఓకే. సో యాక్చువల్లీ సో ఐ మీన్ చెప్పు, ఏదో చెప్పాలి. చెప్తున్నా కదా ఇలాగ స్టెరాయిడ్స్ అవి తీసుకొని కంట్రోల్. పీసీఓడి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 నెలలకు ఒకసారి వస్తుంది. అంటే నేను నీ దాంట్లోనే మీ అభిమానులే అన్నారు ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోక హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయ్యిందంటే నేను ఒక కామెంట్ చూసా. మీ అభిమానులు నీ గురించి అంత ఆలోచిస్తుంటే ఎందుకంత అవసరమా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి వాటి వల్ల? యూట్రస్ తీసేస్తారు. అమ్మయ్యా అనుకుంటా. అమ్మయ్యా నెల ఎవడు పడతాడా పీరియడ్ పెయిన్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇచ్చా క్లారిటీ. ఎర్రగా అయిపోతున్నావు పాపం. నాకు ఏం మాట్లాడు అర్థం టప్ 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 అని తగులుతున్నాయి. నాకు షాక్. యాంకర్ శివాకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫస్ట్ టైం ఇన్ ఇంటర్వ్యూ. ఓకే, అరే నీ గురించి గట్టి గట్టి క్వశ్చన్లు అడుగుతావు ఇంటర్వ్యూల్లో, రోస్టులు చేస్తావు, ఇదేదని విన్నాను. ఇంత బుద్ధిమంతుల్లాగా అలా బ్రష్ అవుతావు, బుగ్గలు ఎర్రగా అవుతావు. నీకు ఇంతకన్నా సోఫాలో కూర్చున్నప్పుడు ఏం చెప్పా? వై దిస్ చేంజ్? నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను చెప్పు. అంటే నువ్వు ఇలా, వేరే వాళ్ళు అలా, అంటే ఒకరు ఏ గెస్ట్తో ఎలా చేయాలో అలా చేసుకొని పోతా. అంటే వాళ్ళు చూస్తే రోస్ట్ చేయాలనిపిస్తుందా నీకు? సరదాగా. నన్ను చూస్తే రోస్ట్ చేయాలి? లేదు, నువ్వే తిరిగి నాకు ఏదో చేసాను. ఇది యాడ్లో వేసుకున్నాము. పాపం శివ రోస్టర్ ఇది అది అంటారు కదా వాళ్ళని. పాపం శివ అమాయకుడు అన్నట్టు బాగా ఇదవుతుంది. ఈ మధ్య మారిపోయింది. ఎవరన్నా తిట్టారా, ఎవరన్నా కొట్టారా? లేదు, నన్ను ఎవరు కొడతారు, నన్ను ఎవరు తిడతారు. మందే నాకు అనిపించింది. దెబ్బతిన్నావా? ఆల్రెడీ దెబ్బలేదు. మిమిక్రీ